ఐపీఎల్ చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సీఎస్కే 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. గైక్వాడ్ 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 108 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడితో పాటు శివం దూబే మరోసారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్లతో 66 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో మాట్ హెన్రీ, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్ తలా వికెట్ సాధించారు. 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్కి శుభారంభం దక్కలేదు. క్వింటన్ డి కాక్ని దీపక్ చాహార్ డకౌట్ చేశాడు. 0 దగ్గరే తొలి వికెట్ కోల్పోయింది లక్నో. సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ 14 బంతుల్లో ఓ 4, ఓ సిక్సర్తో 16 పరుగులు చేసి ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న దేవ్దత్ పడిక్కల్ నేటి మ్యాచ్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు. 19 బంతులు ఆడిన దేవ్దత్ పడిక్కల్ 13 పరుగులు చేసి మతీష పతిరానా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 74 పరుగులు కావాల్సిన సమయంలో శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 6-4, 6-2-1 బాది 20 పరుగులు రాబట్టాడు నికోలస్ పూరన్. పతిరానా వేసిన 17వ ఓవర్ 3వ బంతికి నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసిన నికోలస్ పూరన్, శార్దూల్ ఠాకూర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పతిరానా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో లక్నో విజయానికి చివరి 3 ఓవర్లలో 47 పరుగులు అవసరం అయ్యాయి. 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు స్టోయినిస్. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో స్టోయినిస్, దీపక్ హుడా చెరో సిక్సర్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. లక్నో విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 32 పరుగులు అవసరం అయ్యాయి. పతిరానా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో స్టోయినిస్ 4-1 బాదగా దీపక్ హుడా 4-0-2 చేసి 15 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి ఓవర్లో ఎల్ఎస్జీ విజయానికి 17 పరుగులు అవసరం అయ్యాయి. ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు స్టోయినిస్. రెండో బంతికి 4 రాగా మూడో బంతికి ఇంకో 4 రాగా అది నో బాల్ కావడంతో చివరి 3 బంతుల్లో 2 పరుగులే కావాల్సి వచ్చాయి. ఫ్రీ హిట్కి 4 బాదిన స్టోయినిస్ మ్యాచ్ని ముగించాడు. 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు స్టోయినిస్. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అజింకా రహానే 1 పరుగు చేయగా డార్ల్ మిచెల్ 11, రవీంద్ర జడేజా 16 పరుగులు చేశారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి అజేయ సెంచరీతో అదరగొట్టాడు. శివం దూబే 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసి చెన్నైకి భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని ఓ 4 బాదాడు.